ఎప్పుడైనా మీకు పోలీసు సహకరిస్తుంది తప్పకుండా. మీరు ఏదున్నా మీరు చెప్పండి. ఎప్పుడన్నా ఏదైనా అడ్మిషన్స్ ఉన్నా ఇంకేదైనా ఉన్నా తప్పకుండా మాట్లాడతాం అవసరం అయితే. ఓకే రైట్. గుడి చేసుకున్నావు ఇది నీదేనా? కిరాయికి ఇచ్చినా కిరాయి తీసుకుంటున్నా ఎవరన్నా? గుడి వేసుకున్నావు అయ్యో. ఏ పని చేస్తావు? పని చేయాలి అడుకుంటా. రోజంతా అడుకుంటే ఎంత వస్తుంది? ఎంతమంది పిల్లలు ఏం చేస్తారు? అంత పెళ్ళిళ్ళైనా? మీరు ఎవరు నువ్వు ఇంకా? అది చూడాలనే వచ్చింది. ఇదంతా ఐసోలేటెడ్ ఉంది కదా. నైట్ ఎవరైనా వస్తున్నా ఇటు దొంగలు గింగలు? నైటు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా కొత్త వాళ్ళు స్ట్రేంజర్స్ వస్తున్నారా? శ్రీనివాస్ గారు ఇదంతా ఎవరిది ల్యాండ్? అప్పుడు రేత్రిపూట ఎవరైనా వస్తున్నా ఇటు? ఆకతాయిలు ఎవరన్నా, అల్లరి చేసే వాళ్ళు ఎవరన్నా, దొంగలు ఎవరన్నా వస్తే ఏం చేయాలి? ఎవరన్నా వస్తే ఎట్లా? పోలీసు వాళ్ళు అంటే ఎవరు? నెంబర్ ఎంత? వెరీ గుడ్. 900 వస్తారా? ఎప్పుడన్నా కాల్ చేసిరా మీరు? ఎప్పుడన్నా? ఎంతసేపు వచ్చారు? 10 నిమిషాలు వస్తారా? చాలా మంది అంటే ఇప్పుడు తక్కువ కానీ ఇంత ముందు బాగా వచ్చేటోళ్ళు పోరగాళ్ళు. ఇప్పుడు ఎంత తక్కువ? ఇప్పుడు పేరుస్తురా? పోలీసులు వస్తురా? పెట్రోలింగ్ తిరుగుతురా? ఎట్లా వస్తారు? ఇటు మోటార్ సైకిల్ నడుచుకుంటున్నా లేకపోతే కారునా? ఎట్లా? బండి మీద. ఎప్పుడు ఏ టైంలో వస్తారు? నైటా పగులా? తిరుగుతురా? నైట్ వస్తురా? సైరన్ కొడుతురా ఎప్పుడన్నా? ఇటు కొట్లే వాళ్ళకి కూడా ఉన్నాయి కదా సైరన్లు? వాళ్ళకి కూడా ఉన్నాయి. టూ వీలర్ కూడా సైరన్ కొట్టాలి. సైరన్ కొడతారు. మీకు ఏం ఆపద వచ్చినా పోలీసుకు 900కు కాల్ చేయాలి. ఓకే రైట్. మీరేనా ఇది కొట్టు షాపు? తెలుగు వస్తుందా? ఎన్నాళ్ళైంది కొట్టు పెట్టి? ఎన్నాళ్ళైంది మీరు కొట్టు పెట్టి? అంతేనా? ఇప్పుడు వస్తురా మా వాళ్ళు పోలీసులు ఎప్పుడు పెట్రోలింగ్కి? అదేనా? రేత్రి వస్తురా పగలు వస్తురా? ఓకే నడుస్తుందా మరి దుకాణం? అమ్మగారు కూడా ఈయనే ఉంటుంది. ఎవరైనా వస్తున్నా ఏమన్నా తెలంగాణ వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అదే అంతే డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఏంది పోలీసుకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది తెలుసు కదా? 900 100. ఓకే అది ఉంటుంది. మీరు కూడా 100కు ఏదైనా ఉంటే 100కు కాల్ చేయాలి. ఏమీడా ఎవరు మీరు? ఎక్కడ ఉంటారు? ఎందుకు మరి నిలబడి ఏం చేస్తున్నారు? ఏం పని చేస్తావు నువ్వు? ఎక్కడ ఏం చదువుతున్నావు? ఏం పేరు? ఎక్కడ ఇల్లు? ఎక్కడ నువ్వు? ఏం చేస్తున్నావు మరి? ఏదో పని చేయాలి. ఉత్తగా ఉంటే ఎట్లా? అయిపోతే ఖాళీ ఉండొద్దు. ఏదో ఒకటి ప్రైవేట్లో అదో ఇదో. నువ్వు డిగ్రీ ఎక్కడ? ఏ కాలేజీ? తపస్య. చదువుకోవాలి మంచిగా. ఏమన్నా కొత్త వాళ్ళు వచ్చినా ఎవరైనా తెలంగాణ వాళ్ళు తిరిగినా ఎవరు వచ్చినా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఏ పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇది? చైతన్యపూర్ పోలీస్ స్టేషన్. ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? కాల్ ఎవరికి చేయాలి?
100 డైల్ 100. ఇప్పుడు కొత్తగా కూడా 112 కూడా పెట్టినారు దేశవ్యాప్తంగా, దాన్ని కూడా చేయొచ్చు. మీరంతా ఇక్కడ ఏమైనా ఉన్నా కానీ అవసరమైతే యువకులంతా గస్తీ కూడా తిరిగేటట్టు ఉండాలి. నైట్ వస్తురా పోలీసు పెట్రోలింగ్కు వస్తారా? రౌండింగ్లకు పగలు వస్తురా రేత్రి వస్తురా అని కనపడరా మీకు? ఓకే. ఎంతమంది ఉన్నారు ఇందులో మెంబర్స్? ఎవరు వాళ్ళంతా? అందరు ఫోక్సో విక్టిమ్సేనా? ఎవరండి ఇక్కడ హైదరాబాద్ వాళ్ళేనా బయట వాళ్ళు కూడా ఉన్నారు? ఎవరన్నా వేరే వేరే డిస్టిక్? వీళ్ళకంతా ఫుడ్ షెల్టర్ అన్ని ఫ్రీగా ఇస్తారా? ఎప్పటి వరకు అది? ఎన్ని రోజులు? 3 months ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఏమన్నా మరి స్కిల్స్ ఏమి స్కిల్స్ నేర్పుతారు ఇలా? ఓకే ఓకే. అట్లా ఈ నుంచి అంత ట్రైనింగ్ చేసి మరి వాళ్ళు స్వయం ఉపాధి పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అట్లా చాలా మంది. ఎన్ని సంవత్సరాలు అయింది ఇది పెట్టి? 1 yearలో ఎంతమంది బయటికి అట్లా నేర్చుకొని పెట్టినారు అందాదా? మీరు ఇక్కడ స్టాపా నువ్వు? ఇంతకుముందు ఈ ఫుడ్ పెట్రోలింగ్ లేదు, చాలా రోజులు అయింది కదా? అవును, ఈ మధ్య రావట్లేదు. అంటే ఒక 1-2 months అప్పుడు ఇనీషియల్ గా అయినప్పుడు కొంచెం ఎక్కువనే పెట్రోలింగ్ చేశారు కానీ అదే అందుకోసం ప్రజల్లో కూడా కొంచెం ధైర్యం కల్పించాలనేది. ఇంకోటి ఏమన్నా కొత్త వ్యక్తులు వచ్చినా లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు వీళ్ళు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వచ్చినా స్ట్రేంజర్స్ వచ్చినా అంటే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది దీని ఉద్దేశం. ఒకటి భరోసా కల్పించడమే కాకుండా, అవును, పోలీస్ తరఫున భరోసా కల్పించడం కాకుండా కొంచెం ఈ స్ట్రేంజర్స్ వచ్చినా ఎవరైనా వచ్చినా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత ఉండాలి, ప్రజల్లో ఆ చైతన్యం ఉండాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు సిపి గారి ఆదేశాల ప్రకారం ఇదంతా కూడా మేము కూడా తిరుగుతున్నాం. అంటే ఏసీపీ కేడర్లో కూడా ఈ రకంగా ఫుడ్ పెట్రోలింగ్ ఏరియాలో పబ్లిక్ లో కూడా రీచబుల్ ఉంటుంది. అదే అందుకోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. వీళ్ళు మీ కాడ నుంచి ఇప్పుడు మీరు మంచిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి. వీళ్ళు మన తర్వాత పోయి ఎవరన్నా అది దాంట్లో స్టార్ట్ చేసి వాళ్ళు ఏమన్నా ప్రయోజకులైన ఉన్నాయా? ముగ్గురిని మనం అలంకార అకాడమీ అని ఇక్కడ బ్యూటిషియన్ ఉంది, అవును, ట్రైన్ చేయించినాము. వాళ్ళకి 50,000 ఫీ కట్టినాము. ఇక్కడ నేర్చుకున్నాక అడ్వాన్స్ థెరపీ. వాళ్ళు ముగ్గురు కూడా ఓన్ గా ఊర్లలో బ్యూటిషియన్ సెంటర్స్ పెట్టుకున్నారు. ఒక అమ్మాయికి కంప్లీట్ ఆర్ఫన్ సార్, అమ్మాయి ట్రైబ్ మన ములుగు దగ్గర అమ్మాయి. ఆ అమ్మాయికి రీసెంట్ గా డిశ్చార్జ్ అయితే అమ్మాయికి ఒక మెషిన్ ఇచ్చి సెల్ఫ్ గా చేసుకునేటట్టు చేసిన. వెరీ గుడ్, నైస్, సక్సెస్ గా. అదే కదా సార్ మెయిన్ వాళ్ళకి లైఫ్. మీరు అదే యాక్చువల్గా మాకు FSSAI రిజిస్ట్రేషన్ కూడా అయింది. క్లౌడ్ కిచెన్ పెడుతున్నాం. సో క్లౌడ్ కిచెన్ పెడితే ఏంటంటే ఇప్పుడు 18 క్రాస్ అయిన పిల్లలు ఉంటారు సార్, వాళ్ళలో కొంతమందికి పేరెంట్స్ లేరు. ఆ పేరెంట్స్ లేని వాళ్ళకి మెయిన్ గా మనం ఇక్కడ ఏదన్నా వాళ్ళకి అంటే FCRA వచ్చిందా ఇప్పుడు? FCRA ఎప్పటి నుండి ఉంది సార్, 25 years NGO కదా మమతా. 25 years FCRA ఉంది. కాకపోతే FSSAI రిజిస్ట్రేషన్ చేయించడం క్లౌడ్ కిచెన్ కోసం అని. ఓకే ఓకే. వాళ్ళకి ఇక బేకరీ, అందుకే బేకరీ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఓకే. అన్ని కొంచెం మార్కెట్లో ఏదైతే కోర్సులు ఉన్నాయో అవి ఆ కోర్సులు డిమాండ్ ఉన్న కోర్సులని అంటే మనం నెక్స్ట్ రాబోయే కోర్సు ఏది ఉపయోగం ఉంటుంది కూడా యాంటిసిపేట్ చేయగలగాలి. అంటే అది మనం ఇంత సర్వీస్ ఇస్తున్నప్పుడు అది ప్రయోజనకరంగా ఉండాలి వాళ్ళకు కూడా, మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మీకు కూడా. అందుకోసం మీరంతా ముఖ్యంగా మోటార్ సైకిల్ ఎవరైతే నడుపుతారో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే ఏంటంటే మన తలకాయకు రక్షణ ఉంటుంది. మెయిన్ యాక్సిడెంట్ కేసుల హెల్మెట్ కింద పడ్డప్పుడు హెల్మెట్ లేకపోవడం వల్ల హెడ్ ఇంజరీ అయ్యి గాయాలయ్యి చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవునా కాదా? ఒప్పుకుంటారా? అయినా మనం ఏంది హెల్మెట్ ఉన్నా కానీ దానికి ఏలాడ పెడతాం, స్కూటర్కి మోటార్ సైకిల్. అట్లా కాదు, ఉన్నది అది మన కోసం ఉంది, మనం కొనుక్కున్నాం, మనం రక్షిస్తుంది. దాన్ని పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకోసం మీరంతా హెల్మెట్ పెట్టుకుంటారా? ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏలన పెట్టొద్దండి, పెట్టుకోవాలి. లేని వాళ్ళు కూడా హెల్మెట్ కొనుక్కోవాలి. హెల్మెట్ కొనుక్కోవడం కింద పడ్డా కానీ హెల్మెట్ రక్షిస్తుంది ప్రాణాలని. అంటే హెల్మెట్ పెట్టి ఒక 1000 రూపాయలు 700 ఖరీదు పెట్టి హెల్మెట్ మన ప్రాణాలను రక్షిస్తుందంటే దానికి చాలా విలువ ఇవ్వాలి మనం మెయిన్ గా. అదేవిధంగా మన మోటార్ సైకిల్ ఎంతమంది కోసం తయారు చేయబడుతుంది? ఇద్దరే కదా, ఇద్దరే పోవాలి. మనం ఏం చేస్తాం? ట్రిపుల్ రైడింగ్ చేస్తాం, ముగ్గురు ఎక్కించుకొని.
ఆగుతుంది అది బండి. మనం పోసే బరువు అయితేనే మనం మోయగలుగుతాం. ఆ బండి కూడా అంతే, అవును కదా, బండి కూడా అంతే. అందుకోసం ట్రిపుల్ రైడింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. యాక్సిడెంట్ కూడా ట్రిపుల్ రైడింగ్ వల్ల ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ట్రిపుల్ రైడింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఎమర్జెన్సీ ఉందో చేయకూడదు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మాట్లాడే డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? 18 సంవత్సరాల పైన వాళ్ళందరికీ లైసెన్స్ ఇస్తారు. అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలి. డ్రైవింగ్ చేసే ప్రతి మనిషి, ఆడోళ్ళు కావచ్చు, మగోళ్ళు కావచ్చు, ఎవరైనా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకోకుండా నడిపితే ఏదన్నా కింద పడ్డా, యాక్సిడెంట్ అయినా అది మైనర్కి బండి ఇచ్చినట్టయితే ఓనర్ మీద కూడా కేసు అవుతుంది. ఓనర్ మీద కూడా జైలు పోతాడు. మనిషి చచ్చిపోతే మైనర్ నడిపినప్పుడు ఓనర్ బాధ్యుడు అవుతాడు. దాని కంపెన్సేషన్ కూడా ఓనర్ కట్టాల్సి వస్తుంది, ఇన్సూరెన్స్ లేకపోతే. అందుకోసం ప్రతి బండికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. మీ బండ్లకు ఉన్నాయా ఇన్సూరెన్స్? ఉన్నాయా? ఉందా? ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇంకా ఇది ఓవర్ స్పీడ్ పోతాం. ఓవర్ స్పీడ్ కూడా చేయొద్దు, డేంజరస్. అది ఓవర్ స్పీడ్ అనేది చాలా డేంజరస్ డ్రైవింగ్. అందుకోసం మనం ఒక్కలమే కాదు, రోడ్డు మీద మనతో పాటు చాలా మంది రోడ్డు మీద ప్రయాణిస్తారు. మనం ఒక్కరు తప్పు చేస్తే దీంట్లో కూడా ప్రమాదం జరుగుతుంది, అవునా కాదా? అవునా? అందుకోసం మనం జాగ్రత్తగా నడిపి మన ప్రాణాలతో పాటు ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. అందువల్ల మనం బండిని ఎప్పుడు కూడా జాగ్రత్తగా నడపాలి. ఇక హైదరాబాద్ సిటీలో సిగ్నల్ చెప్పు ఎప్పుడు ఆపాలి బండి? ఏ సిగ్నల్ కాడ ఆపాలి? రెడ్ కాడ. ఎప్పుడు మూవ్ కావాలి? గ్రీన్ కాడ. మధ్యలో ఇంకో సిగ్నల్ వస్తుంది, అదేంది? నెక్స్ట్ గ్రీన్ కు రెడ్ కు మధ్యన వస్తుంది కదా. ఎల్లో వచ్చినప్పుడు, ఎల్లో వస్తే ఇంకా మనం పర్లేదు కానీ, రెడ్ పర్లేదు కానీ మనం వెళ్ళిపోతూనే ఉంటాం. అట్లా పోవద్దు, ఆగాలి. సిగ్నల్ కరెక్ట్ సిగ్నల్ వరకు పడ్డంత వరకు ఆగి అప్పుడు మనం మూవ్ కావాలి. అది మన ప్రాణాలు రక్షిస్తుంది. చాలా చోట్ల మేము ఇట్లా నువ్వు సిగ్నల్ పడదంటావు, పోతుంటావు, అవతల సిగ్నల్ పడుతూ వాళ్ళు వస్తారు. ఇట్లా యాక్సిడెంట్ అయి కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి. అంటే యాక్సిడెంట్ కేసుల వల్ల చాలా మంది చనిపోతున్నారు. అంటే సంవత్సరానికి సుమారుగా మన స్టేట్ లో 23,600 మంది చనిపోయారు. అంటే ప్రమాదాలు జరిగి, అర్థమైందా? మొత్తం గాయాలైతే ఏంది, చనిపోయిన వాళ్ళు అయితే ఏంది, సుమారుగా 23,600 మంది ఉన్నారు. అంటే ఎంత పెద్ద ప్రమాదాలు జరిగితే అంతమంది, గాయాలైతే అంతమంది చనిపోతున్నారు. అందుకోసం మనం మన ప్రాణాలు మనమే రక్షించుకోవాలి. అదేవిధంగా కారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. చాలా మంది సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. పక్కన కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి, వెనక కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగినా కానీ మనం రక్షింపబడతాం. మన సీట్ బెల్ట్ మనల్ని రక్షిస్తుంది. ఓవర్ స్పీడ్ కూడా కారు తోలకూడదు ఎప్పుడు కూడా. డ్రైవింగ్ దాని యావరేజ్ స్పీడ్నే పోవాలి. ఆ రకంగా పోయినప్పుడు మాత్రమే మనకు సేఫ్టీ ఉంటుంది. కాబట్టి మీరంతా ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్లయితే మీ ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. అవునా కాదా? అవునా కాదా? అవును కదా. అందుకోసం మీరు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. వాడతారా హెల్మెట్? సీట్ బెల్ట్ పెట్టుకుంటారా? సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా. పెట్టుకుంటారా? ట్రిపుల్ రైడింగ్ చేస్తారా? లేదు కదా, చేయొద్దు. మైనర్ డ్రైవింగ్ చేస్తారా? చేయొద్దు. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు రఘువీర్ అని ఒకటి ఉండదు. రఘువీర్ అంటే ఏంటంటే, ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా తయారై రోడ్డు మీద పడ్డప్పుడు వాళ్ళ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పిస్తే, అంబులెన్స్ ద్వారా కానీ ఆటో ద్వారా కానీ వాళ్ళు తీసుకుని హాస్పిటల్ చేర్పిస్తే గవర్నమెంట్ 25,000 రూపాయలు ప్రభుత్వం వాళ్ళకు బహుమతి అంటే రివార్డు ఇస్తారు. రివార్డు 25,000 రూపాయలు. ఇంకా ముఖ్యంగా కాదు, ప్రతి హాస్పిటల్ గవర్నమెంటే కాదు, ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఇది యాక్సిడెంట్ అయ్యి గాయాలైనప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిందే అని చెప్పి ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతకుముందు మనం గతంలో ఏమనుకుంటాం, పోలీసు వాళ్ళు పంచనామా అంటారు, విట్నెస్ పెడతారు, కోర్టు తిరగాల్సి వస్తుంది అనే ఒక అపోహ ఉన్నది. అట్లా ఏముండదు. హాస్పిటల్లో మళ్ళీ ఏమంటారు, లేకపోతే మనమే కుట్టిన అంటారు. ఇవన్నీ
ఒక డౌట్స్ ఉన్నాయి, అపోహ ఉన్నది. అలా ఎవరు కూడా అపోహ పడద్దు. ఎవరైతే యాక్సిడెంట్ లా దెబ్బ తగిలినా లేకపోతే ఫస్ట్ అవర్ అంటే గోల్డెన్ అవర్ అంటారు, ఆ 1 hour లోపు చేర్పించినట్టయితే బతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని ప్రోత్సహించాలి, ఇలా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇది కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది చాలా రోజులుగా ఉంది. మీకు తెలుసా అసలు ఎవరికన్నా ఏది 25,000 గవర్నమెంట్ ఇస్తున్నారు తెలుసా? తెలుసా? మీకు తెలుసా? తెలియదు. మీకు తెలుసా? ఎవరికి తెలియదు అంటే ఏంది? చాలా మందికి అంటే 95% ప్రజలకు తెలియదు. ఇది దీన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకోవాలి. అది సామాజిక బాధ్యతగా తీసుకొని పోయి మీరందరూ కూడా సాయం చేస్తే ఒక మనిషిని, విలువైన మనిషిని ప్రాణాన్ని రక్షించిన వాళ్ళ అవుతారు. అందుకోసం తప్పకుండా మీరు ఏమైనా చూసినా కెమెరాలు పెట్టి ఫోటోలు చేయక, వీడియోలు చేయకుండా మీరు వాళ్ళని రక్షించేటట్టు ప్రయత్నం చేయండి. యువత ముఖ్యంగా యువకులు తప్పకుండా చేయాల్సిన పని అది. ఇంకా ఇతర గంజాయి, మత్తు పదార్థాలు వీటన్నిటి కూడా దూరంగా ఉండాలి. అలాంటి పనులు ఎవరైనా చేస్తే మీరు పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినట్టయితే మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. వాళ్ళు తప్పకుండా దేనికి కాల్ చేయాలి పోలీస్కి చేయాలంటే 100 తెలుసా మీకు? 100 అని మీ అందరికి తెలుసా? 100 తెలుసా? ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒకటే కామన్ టోల్ ఫ్రీ వచ్చింది. 112, 112, 112 కూడా కాల్ చేయొచ్చు. తప్పకుండా పోలీస్ సర్వీస్ ని ఉపయోగించుకోండి. మీరు కూడా అంటే ప్రజలందరూ కూడా మేము యూనిఫామ్లు ఉన్నాం, మీరు కూడా యూనిఫామ్ లేని పోలీసే, అవునే కాదా? ఎందుకు యూనిఫామ్ లేని పోలీస్ అంటున్నావు? ఇక్కడ నేరం జరుగుతుంది. నేరం జరుగుతున్నప్పుడు నువ్వు కూడా నేరం జరగకుండా అది ఆపి పోలీస్కి యూనిఫామ్ చేయాలి. అందుకోసం ఏంటంటే పౌరులందరూ కూడా యూనిఫామ్ లేని పోలీసు, అది సామాజిక బాధ్యతగా భావించి పోలీసు సహకరించినట్టయితే తప్పకుండా మంచి పోలీసింగ్ నడుస్తుంది, శాంతి భద్రతలు కాపాడబడతాయి, పరిశ్రమలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా పోలీసుకు సహకరించాలి, పోలీస్ సూచనల్ని పాటించాలి. ఎలాంటి ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏమైనా కొత్త ఈ ఏరియాలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరించినా అనుమానాస్పదంగా సంచరించినా తప్పకుండా మీరు పోలీసుకి ఇన్ఫార్మ్ చేయండి. ఎల్లవేళలా 7/24/7 పోలీసు అందుబాటులో ఉంటుంది. తప్పకుండా మీరు ఫోన్ చేస్తే 900 ఫోన్ చేసి చూడండి. ఎవరన్నా మీరు 2 నిమిషాలు వస్తుంది అనేది మీకు కూడా తెలుస్తుంది. 6 నుంచి 1 గంట ప్రాంతంలో మట్టికి బండి మట్టికి రావాలా మరి సార్ నమస్కారం సార్. తప్పకుండా పెట్రోలింగ్ మేము కూడా పెట్రోలింగ్ పెంచుతాం. తప్పకుండా ఇప్పుడు ఫుడ్ పెట్రోలింగ్ కూడా ఈ రోజు ఈ కాలనీలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే సిపి గారి ఆదేశాల ప్రకారం, డీసీపీ గారి ఆదేశాల ప్రకారం ప్రజల్లో ఒక భరోసా కల్పించాలి. పోలీసు అంటే ఒక ధైర్యం కల్పించాలి, పోలీసు పట్ల ఒక సురక్షిత వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కాలనీలో ఫుడ్ పెట్రోలింగ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా పోలీసులు అంటే మీరు కొత్తగా రాలేదు, మీ నుంచి వచ్చిన వాళ్ళమే మేము కూడా అని భావించి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ తప్పకుండా పోలీసుకి ఇన్ఫార్మ్ చేయండి. మీ పేర్లు, నెంబర్లు సీక్రెట్ గా ఉంచబడతాయి. తప్పకుండా ఎలాంటి నేరం జరగకుండా నిరోధించడంలో మీ సహకారం అవసరం. ఎందుకు సహకారం అవసరం అంటే ఇప్పుడు నేరాలు జరగకుండా నిరోధించాలన్నా మీ సహకారం, ప్రజల సహకారం కావాలి. నేరస్తుల్ని పట్టుకోవాలన్నా ప్రజల సహకారం కావాలి. నేరస్తులకు శిక్షలు పడాలన్నా ప్రజల సహకారం కావాలి. ఎందుకు? మీరు సాక్ష్యం చెప్తేనే శిక్షలు పడతాయి. అవునా కాదా? అవునా? అవును కదా? అందుకోసం మీరందరూ సహకరించినప్పుడు మాత్రమే మీరు సమాజ భద్రత భద్రంగా ఉంటుంది. మీరంతా భద్రంగా ఉంటారు, మేమంతా భద్రంగా ఉంటాం, సమాజంలోని పౌరులంతా భద్రంగా ఉంటారు. కాబట్టి మీరు తప్పకుండా సామాజిక బాధ్యతగా భావించి పోలీసులకు సహకరించండి. మంచి శాంతి భద్రతలు కాపాడడంలో మీ వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఏసీపీ ఎల్బీ నగర్ గా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.